హాయ్ ఎవ్రీవన్. ఇవాళ చేసుకునేది పార్షల్ ఫ్రాక్షన్స్లో. ఇంతకుముందు చేసుకుంది ఫస్ట్ మెథడ్ అండ్ సెకండ్ మెథడ్ కదా. ఇప్పుడు థర్డ్ మెథడ్ లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బి ఏ ప్రాపర్ ఫ్రాక్షన్. G of x contains non-repeated irreducible factors of the form ax square plus bx plus c. Then the partial fraction can be written as ఈ ఫామ్లో ఉంటే ఇలా రాసుకోవాలి, ax ప్లస్ b బై ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఈ ఫామ్లో రాసుకోవాలి. అంటే ఒక ప్రాబ్లం చేస్తే మీకే అర్థమైపోతుంది, చాలా ఈజీగా ఉంటుంది. సాల్వ్ 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 is equals to a by x minus 1 plus bx plus c. ఈ ఫామ్లో రాసుకోవాలి కదా, ఎక్స్ స్క్వేర్ అనేసి వచ్చింది కదా ఇక్కడ. సేమ్ అలానే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ I. 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 is equals to క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. a into x square plus 2 plus bx plus c into x minus 1 by x minus 1 into x square plus 2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్లో 2x square plus 3x plus 4 is equals to ax square plus 2 plus b of x into x minus 1 plus c of x minus 1. This is equation 1. ఇంకొక స్టెప్ రాసుకుందాం దీన్ని. 2x square plus 3x plus 4 is equals to ax square plus 2 plus b into x square minus x plus c into x minus 1. Comparing on coefficients on both sides, coefficient of x square 2 is equals to a plus b. This is equation 2. Coefficients of x 3, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 is equals to ఇక్కడ b ఉంది, b ప్లస్ c, ఈక్వేషన్ 3. కోఎఫిషియన్స్ ఆఫ్ కాన్స్టాంట్స్ ఇక్కడ 4 ఉంది, 4 is equals to 2a మైనస్ c, ఈక్వేషన్ 4. ఇందులో ఏది సాల్వింగ్ చేద్దామన్నా క్యాన్సల్ కాదు కదా. పుట్ x minus 1 is equals to 0, x is equals to 1. సబ్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 2. ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 చేస్తే 1 0 అయిపోతుంది. ఇక్కడ కూడా 1 చేస్తే 0 అయిపోతుంది. అవన్నీ 0 అయిపోతాయి, అవసరం లేదు, అవి సబ్స్టిట్యూట్ చేయకుండా పర్లేదు. ఇది 2 ప్లస్ 3 ప్లస్ 4 a of 3 ఎంత, ఇది 9. 3a is equals to 9. 3 1s are 3, 3s are a is equals to 3. ఈ a వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. a is equals to 3. సబ్ ఇన్ ఈక్వేషన్ 2 చేస్తే b వాల్యూస్ 2 is equals to a ప్లేస్లో 3 వస్తే b, ఇది ఇచ్చాడు వస్తే -3 అవుతుంది. -3లో నుండి 2 తీసేస్తే -1, b is equals to -1. నెక్స్ట్ ఈ bని ఇలా సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 3లో. b is equals to -1 సబ్ ఇన్ ఈక్వేషన్ 3. 3 is equals to b అంటే -1 ప్లస్ c, ఇది ఇటు వస్తే +1 అవుతుంది. c is equals to 4. If all equations a comma b comma c comma d values sub in equation capital I substitute చేస్తే 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 is equals to
ఏ అంటే ఏంటిది 3/x-1 ప్లస్ బి. బి అంటే -x కదా, -x ప్లస్ సి బై x² ప్లస్ 2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ సేమ్, ఇది కూడా అదే ప్రాబ్లం. రీసాల్వింగ్ x² - 3 by x plus 2 into x² plus 1 into partial fraction. సేమ్ ఇది కూడా x² - 3 by x plus 2 into x² plus 1 is equals to, ఇది కూడా అదే మోడల్లో చేసుకోవాలి. x plus 2 plus b x plus c by x² plus 1. యాక్చువల్గా ప్రాబ్లమ్ని చూసా అది ఏ మోడల్లో తెలుసుకోవాలి, అది చాలా ఈజీ అయిపోతుంది. x² - 3 by x plus 2 into x² plus 1 is equals to a into cross multiplication square plus 1 plus bx plus c into x plus 2 by x plus 2 into x² plus 1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. x² - 3 is equals to a of x² plus 1 into plus b of x into x plus 2 plus c of x plus 2. Equation 1 x² - 3 is equals to a of x² plus 1 plus b of x² plus 2x plus c of x plus 2. Comparing on both sides, coefficients of x² each side 1 is equals to a plus b. Equation 2 coefficients of x terms ఇక్కడ ఏం లేదు కాబట్టి is equals to 2b plus c. Equation 3 coefficients of constants, ఇక్కడ కాన్స్టాంట్ వచ్చేసి -3 is equals to a plus 2c. Equation 4 ఇవి కూడా ఏం క్యాన్సిల్ కావు కాబట్టి మనం పుట్ x plus 2 is equals to 0, x is equals to -2 తీసుకుందాం. సో ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ -3 is equals to a of -2 square plus 1 plus b of -2 square plus 2 into -2 plus c of -2 plus 2. ఇది 4 - 3 అవుతుంది. a of 4 అవుతుంది ప్లస్ 4 -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది ప్లస్ 4 ప్లస్ ఇది 0 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది -4 0 -2 plus 2 0 0 plus 0 1 వస్తుంది. a of 5 ఇది. నెక్స్ట్ a is equals to 1/5 వస్తుంది. ఈ ఏ వాల్యూని a is equals to 1/5. సో ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 1లో కాదు ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 is equals to 1/4 plus b. ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతే b is equals to 1 minus 1/4 అంటే b is equals to 1/5 అంటే 4/5. b వాల్యూ 4/5. ఆ b వాల్యూని ఇన్ ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 is equals to 2 into 4/5 plus c is equals to -8/5 అవుతుంది. ఈ వాల్యూస్ అన్నీ ఈక్వేషన్ ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే x² - 3/x plus 2 into x² plus 1 is equals to a అంటే ఇక్కడ 1/5 కదా, 5 into x plus 2 ప్లస్ b అంటే ఎంత 4/5 ప్లస్ 4/5 x minus 8/5/x² plus 1. దీన్ని ఇంకొక స్టెప్లో కూడా రాసుకోవచ్చు. 1/5 into x plus 2 ప్లస్
4x minus 8 by 5 into x square plus 1. Next method 4. Let f of x by g of x be a proper fraction if g of x contain repeated irreducible factors of the form ax square plus bx plus c power n, then the partial fraction can be written as ఈ టైప్. ఇలా ఉంటే మనం ఇది సెకండ్ మెథడ్లో తీసుకున్నాం కదా, ఇదే ప్రాబ్లం సేమ్ టు సేమ్. a1x plus b1 by ax square plus bx plus c plus a2x plus b2 by ax square plus bx plus c whole square up and so on anx plus bn by ax square plus bx plus c over n. ఈ మొత్తంలో రాసుకోవాలి. ఇది ఇలా దీన్ని ఈ ప్రాబ్లం చేస్తుంటే మీకే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 x square plus x plus 1 whole square is equals to a by x square plus x plus 1 plus no ఇది ax plus b ఈ టర్మ్లో ఉంటే ఇది cx plus d by x square plus b plus 1 whole square. Equation I. నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాదు స్క్వేర్ ఇది ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. x square plus 1 is equals to ax సపరేట్ చేసి రాసుకుందాం. ax క్యూబ్ ప్లస్ ax స్క్వేర్ ప్లస్ x ప్లస్ b ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ cx ప్లస్ d ఇట్లా రాసుకొని కంపేరింగ్ ఆన్ కోఎఫిషియెంట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇటు సైడ్ ఇక్కడ ఏం లేదు కదా, ఎక్స్ క్యూబ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంటే ఏ వాల్యూ వచ్చేసింది, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఏ వాల్యూ 1 అయిపోతే మనకి బి వాల్యూ ఏమవుతుంది, బి ఈజ్ ఈక్వల్స్ ఏ వాల్యూ 0 కదా, బి వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియన్స్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఏం లేవు కదా, 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, బి ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఏమవుతుంది, 0 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ సి అంటే సి ఈజ్ ఈక్వల్స్ టు -1. సి ఈజ్ ఈక్వల్స్ టు -1. కోఎఫిషియన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఇక్కడ ఏముంది, 1 ఉంది. 1 ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ డి. బి 1 అవుతుంది, బి 1 అయితే ఈ 1 ఆ 1 క్యాన్సిల్ అయిపోతుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇవి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఐలో సబ్స్టిట్యూట్ ఏ కామా బి కామా సి అండ్ డి వాల్యూస్. సో ఇన్ ఈక్వేషన్ ఐ క్యాపిటల్ ఐలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ 0 అయిపోయింది కాబట్టి ఎక్స్ టర్మ్ 0 కూడా అయిపోతుంది బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంటుంది, -1 అంటే డి టర్మ్ 0 అయిపోయింది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్. నెక్స్ట్ మెథడ్ 5th. ఇక్కడ మొత్తం 6 మెథడ్స్ అండి, 5th వన్ ఇది. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ బి ఏ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వెన్ ద డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ బై అప్లయింగ్ డివిజన్ ఆల్గోరిథం. ఈ మెథడ్లో అప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ కే బై జీ ఆఫ్ ఎక్స్ వెన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ద ప్రాపర్ ఫ్రాక్షన్ డివైడెడ్ ఇంటూ ఏ partial fraction by using above methods. x square by
ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎట్లా అంటే 1 ప్లస్ కాన్స్టెంట్ 1 తీసుకోవాలి. 1 ప్లస్ ఏ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 2. దిస్ ఇస్ ఐ. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది? ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 1 ఎక్స్ మైనస్ 2 ప్లస్ ఏ ఆఫ్ ఎక్స్ మైనస్ 2 ప్లస్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ 1. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే పుట్ x minus 1 is equals to 0, x is equals to 1. So in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. ఇది కూడా 0 అయిపోతుంది. ఏ ఆఫ్ 1 మైనస్ 2 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఏ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ పుట్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x is equals to 2. So in equation 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇది 0 అయిపోతుంది. ఇది కూడా 0 అయిపోతుంది. ఏ ఆఫ్ 2 మైనస్ 2 ఉంటే 0 అయిపోతుంది. బి ఆఫ్ 2 మైనస్ 1. దిస్ ఇస్ 4. దిస్ ఇస్ 0 ప్లస్ బి ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్స్ టు 4. ఏ వాల్యూ వచ్చింది? బి వాల్యూ వచ్చింది కా ఏ కామా బి వాల్యూస్. So in equation capital I, x square by x minus 1 into x minus 2 is equals to 1 plus a ante minus 1 by x minus 1 plus 4 by x minus 2. ఎలా అంటే ఇది అండ్ ఇది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డిగ్రీ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అయితే ఇది అంటే ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్. పైన కింద సేమ్ డిగ్రీస్ వస్తే ఈ మెథడ్ యూస్ చేయాలండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది కూడా సేమ్ అలాంటి ప్రాబ్లమే. చేస్తుంటే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి is equals to 1 plus a by x minus 1 plus b by x minus b plus c by x minus c. Equation capital I, x cube by x minus a into x minus b into x minus c is equals to LCM ఇవి తీస్తే ఏమవుతుంది? x minus a into x minus b into x minus c plus a of x minus b into x minus c. నెక్స్ట్ b of ఇది తప్ప ఇటు రాసుకోవాలి. x minus a into x minus c plus c of x minus c into x minus b divided by x minus a of x minus b of x minus c. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. x cube is equals to x minus a into x minus b into x minus c plus a of x minus b into x minus c. Next b of x minus a into x minus c plus c of x minus a into x minus b. This is equation 1. Put x minus a తీసుకుందాం ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు a అవుతుంది. సో ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది a క్యూబ్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎల్లో సబ్స్టిట్యూట్ చేస్తే a మైనస్ ఏ 0. ఇది 0 అయితే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇలా a ఆఫ్ a మైనస్ b a మైనస్ c ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోతుంది. 0s అయిపోతాయి కాబట్టి అవసరం లేదు. అది a ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ బై ఇవి ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతాయి కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి. నెక్స్ట్ పుట్ బి ఆఫ్ ఎక్స్ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు బి వస్తుంది.
ఇది ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది బీ క్యూబ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది, ఏ టర్మ్ 0 అయిపోతుంది, బీ టర్మ్ వచ్చేసి బీ మైనస్ సి ఇంటూ బీ మైనస్ ఏ వస్తుంది. నెక్స్ట్ బీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బీ క్యూబ్ బై బీ మైనస్ సి ఇంటూ బీ మైనస్ ఏ. నెక్స్ట్ పుట్ ఎక్స్ మైనస్ సి తీసుకున్నాం ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సి. సో ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే నెక్స్ట్ సి క్యూబ్ అయిపోతుంది, ఫస్ట్ 0 అయిపోతుంది, సెకండ్ ఏ 0 అయిపోతుంది, బీ 0 అయిపోతుంది, సి ఉంటుంది కదా, సి ఆఫ్ సి మైనస్ సి ఇంటూ సి మైనస్ బి. సి ఈజ్ ఈక్వల్స్ టు సి క్యూబ్ బై సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి. ఈ ఏ కామా బి కామా సి వాల్యూస్ సో ఇన్ ఈక్వేషన్ ఐలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఏ అంటే ఏంటి ఇక్కడ ఏ క్యూబ్ బై ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ సి ఇంటూ ఎక్స్ మైనస్ ఏ ప్లస్ బీ క్యూబ్ బై బీ మైనస్ సి ఇంటూ బీ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. నెక్స్ట్ సి క్యూబ్ బై ఇదే కదా సి అంటే సి మైనస్ ఏ ఇంటూ సి మైనస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ సి. దిస్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి, చాలా ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ మెథడ్ వచ్చేసి f of x by g of x be a improper fraction when the degree of f of x less than or equals to g of x less than equals to g of x degree of by using division algorithm. F of x by g of x is equals to k of x plus r of x by x divided by g of x. when r of అంటే ఇది ఉంది కదా r of x by g of x be a proper fraction. ఇంతకుముందు చేసిన 4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఇది ఎలా కనుక్కోవాలంటే డివిజన్ ఆల్గరిథం యూజ్ చేయాలని మనం దీన్ని చేస్తే ఎలా వస్తుంది ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేరు మైనస్ 2x మైనస్ ఎక్స్ ప్లస్ 2. దీన్ని ఇలా రాసుకోవచ్చు ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇలా రాసుకోవాలి. దీన్ని డివిజన్ ఆల్గరిథం చేయాలి. ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇంటూ డివిజన్ చేయాలండి. డివిజన్ ఎక్స్ పవర్ 4 అంటే ఇది క్యాన్సిల్ కావాలంటే దీనికి ఏం మల్టిప్లై చేయాలి ఎక్స్ స్క్వేర్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఎక్స్ పవర్ 4 అవుతుంది. ఎక్స్ పవర్ 4 ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 3x ఏమవుతుంది మైనస్ 3x క్యూబ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2 ఏమవుతుంది ప్లస్ 2x స్క్వేర్ డివైడెడ్ బై ఇక్కడ సైన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంటుంది మైనస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది కదా 3x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్. ఇది క్యాన్సిల్ కావాలంటే దీనికి ఇంకేం మల్టిప్లై చేయాలా ఏం చేయాలి 3x చేయాలి ప్లస్ 3x చేస్తే 3x ఇంటూ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది 3x క్యూబ్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. మైనస్ 3 ఇంటూ 3 9x ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్. నెక్స్ట్ 3x 3 ఇంటూ 2 6x అవుతుంది ప్లస్ 6x. ఈ సైన్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ ఇంకోటి ప్లస్ తీసుకోవాలి, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 7 వస్తుంది. ఇక్కడ 7 9 నుండి 2 పోతే 7x స్క్వేర్ మైనస్ 6x. నెక్స్ట్ మళ్ళీ ఇది క్యాన్సిల్ కావాలంటే ఏం చేసుకోవాలి 7 చేసుకోవాలి ప్లస్ ఇంటూ 7 వేసుకుందాం. 7 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 7x స్క్వేర్. 7 ఇంటూ 3 మైనస్ 3x ఏమవుతుంది మైనస్ 21x అవుతుంది. 7 ఇంటూ 2 40 బై మైనస్ సైన్స్ చేంజ్ చేసుకోవాలి ప్లస్ మైనస్. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది రిమైనింగ్ 21 నుండి 6 తీసేస్తే 15x మైనస్ 14
దిస్ ఈజ్ ద రిమైండర్. రిమైండర్ అంటే దీన్ని ఆర్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. దీన్ని ఇది ఆర్ ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్ కాదు, ఇది కే ఆఫ్ ఎక్స్, ఇది జీ ఆఫ్ ఎక్స్. ఎలా రాసుకోవాలంటే ఈ ఫామ్లో రాసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ని ఈ ఫామ్లో ఎట్లా అంటే ఎక్స్ పవర్ 4 / x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది x² ప్లస్ 3x ప్లస్ 7 ప్లస్ 15x మైనస్ 14 / x² మైనస్ 3x ప్లస్ 2 ఇలా రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ క్యాపిటల్ ఐ. దీన్ని 15x మైనస్ 14 / x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని 15x మైనస్ 14 దీన్ని x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు a / x మైనస్ 1 ప్లస్ b / x మైనస్ 2 రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1 తీసుకుందాం. 15x మైనస్ 14 / x² మైనస్ 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది రాసుకున్న ఏం లేదు, ఇది అయినా అది అయినా ఒకటి కదా. a ఆఫ్ x మైనస్ 2 ప్లస్ b ఆఫ్ x మైనస్ 1 / x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 15x మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు a ఆఫ్ x మైనస్ 2 ప్లస్ b ఆఫ్ x మైనస్ 1. ఈక్వేషన్ 2 తీసుకుందాం. పుట్ x minus 2 is equals to 0, x is equals to 2. So in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 15 into 2 minus 14 is equals to ఇది 0 అయిపోతుంది. a of 2 minus 2 ప్లస్ b of 2 minus 1 ఏమవుతుంది? 30 minus 14 ఇది 0 అయిపోతుంది, ఇది b అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో b is equals to 30లో నుండి 14 పోతే 16 వచ్చేసింది. b is equals to 16. నెక్స్ట్ పుట్ x minus 1 is equals to 0, x is equals to 1. సో ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే 15 into 1 minus 14 is equals to a of 1 minus 2 ప్లస్ b of 1 minus 1 0 అయిపోతుంది. ఇది 1 వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు a of minus 1 ప్లస్ 0 అంటే a ఈజ్ ఈక్వల్స్ టు -1 వస్తుంది. ఈ ab వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. a, b వాల్యూస్ సబ్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే 15x minus 14 / x² minus 3x plus 2 is equals to ఏమవుతుంది? -1 / x minus 1 plus 16 / x minus 2. ఈ ఈక్వేషన్ని సబ్ ఇన్ ఈక్వేషన్ క్యాపిటల్ ఐలో సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాపిటల్ ఐ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా కాదు, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది? x power 4 / x² minus 3x plus 2 is equals to ఏమొచ్చింది ఇక్కడ? ఇంకా x² plus 3x plus 7 ప్లస్ -1 / x minus 1 ప్లస్ 16 / x minus 2. చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అండి. థ్యాంక్ యూ. ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ కంప్లీటెడ్. వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఎలా అయినా 4 మార్క్స్ ఎలా అయినా ఈజీగా గెయిన్ చేయొచ్చు. థ్యాంక్